హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న పునుకులండి. పెరుగు వేయాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల్లో ఈ టిఫిన్ రెసిపీ అనేది చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. ఎలాంటి పప్పు బియ్యం నానపెట్టి రుబ్బాల్సిన పని లేదు. రెండు బంగాళదుంపలతో కప్పు అటుకులతో అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా అటుకులు తీసుకుని వేసుకోండి. పల్చటి అటుకులైనా మందంగా ఉన్న అటుకులైనా కూడా ఈ రెసిపీకి వాడుకోవచ్చండి. ఈ అటుకులన్నీ కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా, ములిగేంత వరకు వాటర్ పోసి అటుకుల్ని శుభ్రంగా కడగండి. అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది, దుమ్ము లాంటిది ఉంటుంది కదా, అదంతా కూడా బాగా పోవాలి. 2-3 సార్లు వాటర్తో బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు వాటర్ని పోసి వీటిని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా పోయొద్దండి. అటుకులు బాగా ఎక్కువగా మెత్తగా నానినట్లయితే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మరీ బ్యాటర్ అనేది పలుచగా వచ్చేస్తుంది. అప్పుడు పునుకులు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి. అందుకే నేను చూపించిన విధంగా 2 టేబుల్ స్పూన్లు వాటర్ని పోసి వాటర్లోకి అటుకుల్ని కరెక్ట్గా సర్దుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 బంగాళదుంపలతో చిన్న పునుకులు అనేవి అని చెప్పాను కదండి. 2 బంగాళదుంపలు కూడా తీసుకుని దాని పై పీలంతా కూడా ఇలా ఓపెన్ చేసుకోండి. పచ్చి బంగాళదుంపలతోని మనం ఈ రెసిపీ అనేది చేయబోతున్నామండి. ఉడకపెట్టాల్సిన పని లేదు. పై పీలంతా ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా, ఈ బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇదే విధంగా వేరొక బంగాళదుంపని కూడా పై పీల్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పీల్ ఓపెన్ చేసిన బంగాళదుంపని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయండి. ఈజీగా సింపుల్ ప్రాసెస్తో చేసి చూపిస్తాను. అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీస్ చూపిస్తాను. అవన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయండి. ఈ కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకుని వాటర్ పోసి వీటిని శుభ్రంగా కడగండి. ముక్కలన్నీ కూడా బాగా కడిగిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని వాటర్ అనేవి ఏమీ లేకుండా దుంపలు మాత్రమే, ఇలా ముక్కలు మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. వాటర్ని అస్సలు రానివద్దండి. ఇలా వేసుకున్నాం కదా, 2 బంగాళదుంపల్ని కూడా పైపీలు ఓపెన్ చేసుకుని కట్ చేసుకుని కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ముక్కలు అనేవి ఏమీ లేకుండా బంగాళదుంప అంతా కూడా ఇలా జ్యూస్ లాగా వచ్చేయాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా, వాటర్ ఏమీ లేకుండానే మనం వేసిన బంగాళదుంపలు బాగా మెత్తగా నలిగిపోయాయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని అదే మిక్సీ జార్లోకి వేసుకుని మూత పెట్టి బాగా గ్రైండ్ చేద్దాం. ముందుగా బంగాళదుంపల ముక్కల్ని బాగా గ్రైండ్ చేసిన తర్వాత అటుకుల్ని కూడా యాడ్ చేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. అటుకులు అనేవి చాలా ఈజీగానే గ్రైండ్ అయిపోతాయి కదండి. తొందరగానే మనం ఇలా పిండిని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ అయిన పిండి అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ వేసుకోండి. నేను పునుకులు అనేవి టేస్టీగా సాఫ్ట్గా రావటం కోసం మైదా పిండిని వేశాను. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఈ పిండి అంతా కూడా ఈ బంగాళదుంప పేస్ట్లో కలిసేంత వరకు విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా కలపండి. బ్యాటర్ అనేది మరీ లూజుగా ఉన్నట్లు మీకు అనిపిస్తే మరి కొంచెంగా పిండిని యాడ్ చేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు పిండిని యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ని అస్సలు పోయొద్దు. ఇలా పిండి అంతా కూడా కలిపిన తర్వాత 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా మనం చట్నీ చేద్దాం. చట్నీ అనేది ఈ పునుకుల్లోకి కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ ఎలాంటి చట్నీతో అయినా కూడా
ఈ టిఫిన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను పల్లీ చట్నీ చేసి రెడీ చేశాను. పల్లీలను కళాయిలో వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి. తర్వాత అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకుని బాగా చల్లారిన తర్వాత అవి రెండు కూడా మిక్సీ జార్లో వేసి కొంచెంగా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకుని చట్నీని గిన్నెలోకి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న పిండిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని, సన్నగా తరిగిన కొత్తిమీరని, సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోండి. అలాగే కొంచెంగా జీలకర్రని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకోండి. మనం అప్పటికప్పుడు పునుగుల్ని వేయబోతున్నాం కదా, వంట సోడా కొంచెంగా వేసుకోండి. మరీ ఎక్కువగా వేసామంటే ఆయిల్ని ఎక్కువగా పీల్చేసుకుంటాయండి. చాలా తక్కువగా వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలిపిన తర్వాత బ్యాటర్ని ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాటర్ అనేది మరీ లూజుగా ఉన్నట్లు అనిపిస్తే మరి కొంచెంగా పిండిని యాడ్ చేసుకోండి. పిండి కలుపుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా కళాయిలో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. మీకు నచ్చితే బోండాలాగా కూడా వేసుకోవచ్చండి. మనం మైసూర్ బోండా చేసుకుంటూ ఉంటాం కదా, దానికోసంగా పెరుగుని వేసి కలుపుతూ ఉంటాం. అలాగే నైట్ కానీ ఎక్కువగా 2-3 గంటలు కానీ పిండిని నానబెట్టి పెట్టుకుంటాం. అలాంటి అవసరం లేకుండానే 2 బంగాళదుంపలతో, పచ్చి బంగాళదుంపలతో చాలా కమ్మగా, సాఫ్ట్గా మైసూర్ బోండా కన్నా కూడా చాలా టేస్టీగా ఈ పునుగులు అనేవి వేసుకోవచ్చండి. ఆయిల్లో కళాయికి పట్టినన్ని వేసుకుని గరిటెతో బాగా కలిపిన తర్వాత అవన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన వాటిని కూడా పిండిని కూడా కొంచెం కొంచెంగా బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. హోటల్ స్టైల్ కన్నా కూడా చాలా చాలా టేస్టీ రెసిపీ అండి. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేశారంటే మీ అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. బయట నుంచి తెచ్చుకోవటం ఆపేసి ఇంట్లోనే ఇలా హెల్తీగా పిల్లలకి చేసి పెట్టొచ్చు. మీరు ఒక్కసారి చేసి టేస్ట్ చేశారంటే మీ అందరికీ బాగా నచ్చుతాయండి. 10 నిమిషాల్లో పిల్లలకి హెల్తీగా ఇలా మీరు చేసి పెట్టాలి అనుకుంటారు. అంత సాఫ్ట్గా, టేస్టీగా చాలా చాలా బాగా వస్తాయి. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. రెసిపీస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ పునుకుల్ని ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు టేస్ట్ చేయండి. ఇంట్లో ఒక్కసారి కుక్ చేసి ఫ్యామిలీకి టేస్ట్ చూపించారంటే ఇంట్లో వారందరికీ కూడా బాగా నచ్చుతుందండి. మార్నింగ్ టిఫిన్ టైంలో చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ టైంలో, టీ టైంలో చేసుకోవచ్చు. ఏ టైంలో అయినా కూడా మీ అందరికీ ఇవి బాగా నచ్చుతాయి. ఇలా చట్నీతో, ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.